పారిశుద్ధ్య మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ 9వ రోజు పిడుగురాళ్లపట్నంలో సమ్మె శిబిరం వద్ద నుంచి అర్ధనగ్న ప్రదర్శనతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులను రోడ్డు మీదకు నెట్టిందని, వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని ఆయన విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్ సెల్ ప్రకారం జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రతి కార్మికుడి పిల్లలకు తల్లికి వందనం అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న చెప్పులు, సబ్బులు, నూనెలు, యూనిఫామ్ వెంటనే ఇవ్వాలని, చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సమ్మెకాలపు డిమాండ్లు అమలు చేయాలని మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు మధుబాబు, రత్నకుమార్, నాగూర్, మొగిలి నాగేశ్వరరావు, తిరుపతిరావు, రమేష్, విజయ్ కుమార్, కుంభకొండలు, అంగిడి రామారావు, మొగిలి నాగేశ్వరరావు, కొమర గురవయ్య, కంపా సాగర్ బాబు, కంపా వీరమ్మ, కృష్ణవేణి, దేవరకొండ మార్చమ్మ, అనంతలక్ష్మి, శౌరమ్మ, మేరమ్మ తదితరులు పాల్గొన్నారు. మరియు పారిశుద్ధ కార్మికుల యొక్క సమ్మె గత 9 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఏమాత్రం కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. ఇంజనీరింగ్ కార్మికులకు గత 7 సంవత్సరాలుగా ఒక్క పైసా కూడా పెంచినటువంటి పరిస్థితి. వారి యొక్క జీతం ఎంత అంటే 13,040 రూపాయలు మాత్రమే ఉన్నది. ఈ రోజు ఉన్నటువంటి నిత్యావసర సరుకులకు అనుగుణంగా కనీస వేతనం 36వ జీవో ప్రకారం 21,000 ఇవ్వాలి, లేదా స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ప్రకారం 24,500 ఇవ్వాలి. అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకు అందరూ కూడా కనీస వేతనం 26,000 కనుక ఇవ్వకపోతే ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మేము 2 రోజుల ముందే సమ్మెకి వెళ్తున్నామని చెప్పి లెటర్ ఇవ్వడం అనేది జరిగింది. అయినా ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదు. మొన్న జూలై 4వ తేదీన విజయవాడలో మీటింగ్ పెట్టి 12వ తారీఖు లోపు కనుక తేలకపోతే మేము నిరోధక సమ్మె చేస్తాం, ఈ సమస్య పరిష్కరించేంత వరకు కూడా మేము విరమించమని చెప్పినా కూడా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చర్చ పిలవనటువంటి పరిస్థితి. 12వ తేదీ హడావుడిగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మాట్లాడుతూ సీఎం గారు సానుకూలంగా ఉన్నారు, ఈ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. సానుకూలంగా ఉన్నారు, ఓకే, ఎంత పెంచుతారు, ఎప్పుడులోపు పెంచుతారు అనే దానికి ఏమీ లేకుండా దొడ్లు బరిని కట్టేసి కొమ్ములు లెక్కేసినటువంటి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేనమేసాలు లెక్క పెడుతుంది తప్ప కార్మికుల యొక్క డిమాండ్ పరిష్కారం చేయడానికి ఏమాత్రం కూడా లేదు. అందువల్ల ప్రభుత్వం వెంటనే పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం 21,000 లేదా 24,500 ఇవ్వాలి. స్కిల్ ప్రకారం ఇవ్వాలి. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో సమ్మెకాలపు ఒప్పందాలు చేసుకుందో ఆ సమ్మెకాలపు ఒప్పందాలు కనుక అమలు చేయకపోతే ఈ సమ్మెను కొనసాగిస్తాం. అందువలన ఈ సమ్మెను భవిష్యత్తులో ఉధృతం చేస్తామని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం.